ఊహించుకోండి, మీరొక విమానం ఎక్కారు. కిటికీలోంచి చూస్తే కింద సముద్రం. అంతా ప్రశాంతంగా ఉంది. పైలట్ నుండి గుడ్ నైట్ అని చివరి మెసేజ్ వచ్చింది. కానీ అదే ఆ విమానం నుండొచ్చిన చివరి మాట అని ఎవ్వరికీ తెలీదు. ఒక్క క్షణం, జస్ట్ ఒక్క క్షణంలో 239 మంది ప్రయాణికులతో వెళుతున్న ఒక భారీ బోయింగ్ 777 విమానం గాలిలోనే మాయమైపోయింది. క్రాష్ కాలేదు, ల్యాండ్ అవ్వలేదు, అసలు ఆకాశంలోనే ఆవిరైపోయింది. ఇది చరిత్రలో అంతుచిక్కని మిస్టరీ. MH370 కథ. మార్చి 8, 2014 కౌలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సమయం రాత్రి 12:41. మలేషియా ఎయిర్లైన్స్ ఫ్లైట్ 370 చైనాలోని బీజింగ్కి వెళ్లడానికి టేకాఫ్ తీసుకుంది. ఇందులో 227 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. అంతా నార్మల్గానే ఉంది. ఆకాశం క్లియర్గా ఉంది. ఫ్లైట్ టేకాఫ్ అయిన 40 నిమిషాల తర్వాత విమానం వియత్నాం ఎయిర్ స్పేస్లోకి ఎంటర్ అవుతోంది. మలేషియా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్లు పైలట్కి చివరిసారిగా కాంటాక్ట్ చేశారు. పైలట్ జహారీ అహ్మద్ షా గుడ్ నైట్ మలేషియన్ 370 అని రిప్లై ఇచ్చారు. కానీ ఆ తర్వాతే అసలు కిస్ట్ జరిగింది. ఆ మెసేజ్ ఇచ్చిన 2 నిమిషాలకే విమానంలోని ట్రాన్స్పాండర్ స్విచ్ ఆఫ్ అయ్యింది. రాడార్ నుండి ఫ్లైట్ మాయమయ్యింది. విమానం బీజింగ్ వైపు వెళ్లాల్సింది పోయి సడన్గా షార్ప్ యూటర్న్ తీసుకుని ఎవ్వరూ లేని హిందూ మహాసముద్రం వైపు ప్రయాణించడం మొదలుపెట్టింది. అసలు విమానం ఎందుకు వెనక్కి తిరిగింది? దీనిపై ఇప్పటికీ ఎన్నో థియరీస్ ఉన్నాయి. పైలట్ సూసైడ్ థియరీ. పైలట్ జహారీ కావాలనే విమానాన్ని సముద్రంలోకి తీసుకెళ్లి క్రాష్ చేశాడా? ఆయన ఇంట్లో దొరికిన ఫ్లైట్ సిమ్యులేటర్లో కూడా ఇదే రూట్ ప్రాక్టీస్ చేసినట్టు అధికారులు గుర్తించారు. హైజాకింగ్. విమానాన్ని ఎవరైనా హైజాక్ చేశారా? ఫైర్ యాక్సిడెంట్. విమానంలో మంటలు రావడం వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం వెనక్కి తిప్పారా? కానీ ఏదీ నిర్ధారణ కాలేదు. కొన్నేళ్ల తర్వాత ఆఫ్రికా తీరంలో విమానానికి సంబంధించిన కొన్ని చిన్న ముక్కలు, డెబ్రీస్ దొరికాయి. కానీ మొత్తం విమానం ఎక్కడుందో ఇప్పటికీ ఎవ్వరికీ తెలీదు. ఆధునిక టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో ఒక భారీ విమానం ఇలా మాయమవడం నిజంగా నమ్మశక్యం కాని విషయం. మీరేమనుకుంటున్నారు? ఇది ప్రమాదమా లేక కుట్రనా? కామెంట్ చేయండి.